హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన ఉషా గారు చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన ఆలోచనలు మనసు మీద, శరీరం మీద ఎలా ప్రభావితం చేస్తాయి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరికీ నా యొక్క ప్రణామాలు మేడం. ఓకే, మనం ఈరోజు చాలా చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచనలే మన జీవితం అని మనకు తెలుసు, కానీ తెలియకుండా సరికాని ఆలోచనలు చేసి దాని యొక్క ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాము. సో కొన్ని పాయింట్స్, ఈరోజు ముఖ్యమైన పాయింట్స్ మనం తెలుసుకుంటాం. ఫస్ట్, మన యొక్క ఆలోచనలే మన జీవితం అన్నది మనకు అందరికీ తెలిసిందే. మన ఆలోచనలు విత్తనమైతే మన జీవితం దాంట్లో నుంచి వచ్చే ఒక మహావృక్షం అవుతుంది. అందువలన ఎలాంటి ఆలోచనలు ఉంటుందో అలాంటి జీవితం మనది ఉంటుంది. సరి అయిన ఆలోచనలు ఉంటే సరి అయిన జీవితం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. కానీ మనకు మనమే తెలియకుండా సృష్టించుకున్న ఆ బాధల నుంచి బయటికి రావడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. దాని నుంచి బయటికి రావడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు తెలుసుకుంటాం. ప్లస్ మన యొక్క ఇది పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ థాట్స్ ని మనం ఎలా పెంచుకోవాలి అన్నది తెలుసుకుంటాము. దానికన్నా ముందరగా మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది అన్న విషయాన్ని, ఈ 3 విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్, మానవుని యొక్క ఆలోచన విధానం. మానవులు చూడటానికి దేహపరంగా ఒకే రకంగా ఉంటారు, కానీ ఆలోచనలు మాత్రం పలు పలు విధాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఆలోచన విధానాన్ని బట్టే మానవుని యొక్క ప్రవర్తన ఉంటుంది. ప్రవర్తన బట్టే జీవిత విధానం అన్నది ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏమి అంటే, సరి అయిన ఆలోచనలు ఉంటే సరి అయిన జీవితం ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. అలాగే మానవునికి ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి అన్నది తెలుసుకుంటాము. ఫస్ట్, వినాశకరమైన ఆలోచనలు అంటే డిసాస్ట్రస్ థాట్స్. రెండోది వ్యతిరేకమైన, విరుద్ధమైన ఆలోచనలు, నెగటివ్ థాట్స్. మూడోది అనుకూలమైన అంటే సరి అయిన ఆలోచనలు, పాజిటివ్ థాట్స్. నాలుగవది అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఆలోచనలు, మిరాకల్ థాట్స్. సో ఆలోచనలు మనసుకు సంబంధించింది. మనసు యొక్క గుణాన్ని బట్టే ఆలోచన విధానం ఉంటుంది. మానవుని యొక్క గుణాన్ని బట్టే చైతన్యం అనేది ఉంటుందన్నమాట. మానవునికి 4 గుణాలు. ఇది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పడం జరిగింది. తమో గుణము, రజోగుణము, సాత్వ గుణము, నిర్గుణము. తమో గుణంలో ఉండే వాళ్ళ యొక్క గుణాలు ఎలాగుంటాయి అంటే, ఆలోచనలు ఎలాగుంటాయంటే, అదే వినాశకరమైన ఆలోచనలు ఉంటాయి. రజోగుణంలో వాళ్ళది నెగటివ్ ఆలోచనలు ఉంటది. సాత్వ గుణంలో ఉండే వాళ్ళది పాజిటివ్ ఆలోచనలో ఉంటది. నిర్గుణంలో ఉండే వాళ్ళది వచ్చి మిరాకులస్ థాట్స్ ఉంటది. సో ఆలోచన విధానాన్ని బట్టే వారి యొక్క పనులు ఉంటుంది. వారి పనులు బట్టే వారి జీవిత ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ డిసాస్టర్స్ థాట్స్ అంటే వినాశకరమైన ఆలోచనలు. వీళ్ళు ఎలాగుంటారంటే, కొంతమంది అంటే నచ్చదు. సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అంటే వాళ్ళు ఏ కార్యం తలపెట్టినా విజయం కాకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎవరైనా వాళ్ళకి సహాయం చేయడానికి వస్తే వాళ్ళని చెయ్యనీరు, అంటే వీళ్ళు చెయ్యరు, వేరే వాళ్ళని చెయ్యనీయరు. వాళ్ళ యొక్క అభివృద్ధికి వీళ్ళే చాలా అడ్డుగా ఉంటారన్నమాట. కానీ ఇవన్నీ సృష్టికి విరుద్ధమైన చర్యలు. ఎప్పుడైతే సృష్టికి విరుద్ధమైన చర్యలు చేస్తారో దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అనుభవించవలసిందే. అంటే ఒకరిని నష్టపెట్టాలని, ఒకరిని కష్టపెట్టాలని, ఒకరిని బాధ పెట్టాలనుకుంటే అదన్నీ వాళ్ళే అనుభవిస్తారనమాట. సో అందువలన ఏదైనా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇష్టం లేకపోతే వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయాలి. కాకపోతే ద్వేషంతో, పగబుద్ధితో ఏది చేసినా తిరిగి వాళ్ళే నష్టపోతారనమాట. సో అందుకే ఎలాంటి ఆలోచన విధానం ఉంటే అలాంటి జీవిత విధానం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదే భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నది కూడా చెప్పడం జరిగింది.
సో సహజంగా ఇలాంటి ఆలోచన విధానం ఎవరికి ఉంటుంది అంటే తమో గుణంలో ఉండే వాళ్ళకుంటుంది. సో, వాళ్ళకొచ్చి తెలియకుండానే వాళ్ళు తెలియకుండానే ఇలాంటివి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఒకరిని నష్టపెట్టాలని, కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు. దానికి మళ్ళీ వాళ్ళే కష్టపడాల్సిందొస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ గుణాన్ని మార్చుకోవాలి. ఈ గుణం మార్చుకోపోతే కష్టపడతారు. దానికి ఒకే ఒక మార్గం ధ్యానం మాత్రమే. ధ్యానంలో మాత్రమే గుణాలు మార్చుకోగలుగుతారనమాట. సో, అది. సెకండు నెగెటివ్ థాట్స్. వీళ్ళెలాగుంటారంటే, ఈ ఆలోచనా విధానం వాళ్ళెలాగుంటారంటే, ప్రతి దానికి ఒక సందేహమే, ప్రతి దానికి ఒక అనుమానమే, ఒక సంకోచమే. ఏ పని చేయాలన్నా, నేను ఆడగలనా? నేను పాడగలనా? నేను ఈ పని చేయగలనా? అని అనుకుంటూ ఉంటారు. సో, ఏ పని చేయాలన్నా వాళ్ళు ప్రతిదీ సందేహంతో ప్రారంభిస్తారు కాబట్టి, ఆ పని సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు చేయలేరు. అలాగే చాలామంది నేను మాట్లాడలేమో అనుకుంటారు, మాట్లాడలేరు. నేను సంపాదించలేమో అనుకుంటారు. సంపాదించలేరు. ఎందుకంటే ఎలాంటి భావన ఉంటే అలాగే జరుగుతుంది. అదే యద్భావం తద్భవతి. ఈ గుణం కూడా ఖచ్చితంగా మారవలసిందే. లేకపోతే మానవులు చాలా కష్టపడతారు. ఈ గుణంలో ఉండేవాళ్ళు చాలా కష్టపడతారు. దానికి ఒకే ఒక మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా మాత్రమే గుణం మారుతుందన్నమాట. సో అది. నెక్స్టు పాజిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ వాళ్ళు ఎలాగుంటారు అంటే, వీళ్ళకు ఎలాంటి సంకోచం ఉండదు. ఏ పనైనా సరే నిర్భయంగా చేయాలనుకుంటారు. భయం అనేది ఉండదు. వీళ్ళకి అనుమానం అనేది ఉండదు. సందేహం ఉండదు. సో, పాడాలా అనుకుంటారు, పాడతారు. ఆడాలా అనుకుంటారు, ఆడతారు. సంపాదించాలా అనుకుంటారు, సంపాదిస్తారు. లోక కళ్యాణకరమైన పనులు చేయాలా అనుకుంటారు, చేస్తారు. అన్ని మంచి పనులే చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు అలాంటివి ఏ వ్యతిరేకమైన ఆలోచనలన్నది ఉండనే ఉండదు. నిస్సంకోచంగా అన్ని పనులు చేస్తారనమాట. సో, వీళ్ళు. నెక్స్టు మిరాకిలస్ థాట్స్ అంటే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఆలోచనలు. ఇది నిర్గుణ స్థితిలో ఉన్న వాళ్ళకుంటుంది. సో, వీళ్ళు ఏదైనా ఒకటి వీళ్ళ ఆలోచన విధానము ఏదైనా ఒకటి వాళ్ళు బయట గనక ప్రకటించినారంటే ఆశ్చర్యపోతారనమాట. అంటే అది ఎలాగుంటుందంటే సామాన్య మానవులు అనుకోనివి, చేయలేని పనులుగా ఉంటాయన్నమాట. సో, అప్పుడు ఆశ్చర్యపోతారు. ఇవన్నీ వీళ్ళు చేయగలుగుతారా? పెట్టగలుగుతారా? అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు నిర్గుణ స్థితిలో ఉన్న దాని వల్ల వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో అది బయట చెప్పి, దాన్ని కృషితోటి ప్రయత్నం చేసి దాన్ని సఫలం చేస్తారనమాట. సో, ఈ ఎగ్జాంపుల్ మన పత్రి సార్‌ని తీసుకోండి. నిర్గుణ స్థితిలో ఉన్నారాయన. ఆయనేం చెప్పారు 40, 50 ఏండ్ల ముందర ఈ ప్రపంచాన్ని నేను ధ్యానమయం చేస్తాను అన్నారు. అప్పటికి ధ్యానం అన్నది ఎవ్వరికీ తెలియదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ధ్యానమయం చేయని వల్లవు నువ్వు ప్రపంచాన్ని అని అనుకున్నారు. కానీ చూడండి ఇప్పుడు ఆల్రెడీ కోట్ల మంది పైన ధ్యానం చేస్తున్నారు. అలాగనే అందరిని శాకాహారంగా మారుస్తారు అన్నారు. ఇది ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి ఎంతో మంది కోట్ల మంది శాకాహారిగా మారి ఉన్నారు. అలాగే ఆయన 1,00,000 పిరమిడ్‌లు కట్టిస్తాను అన్నారు. అప్పుడు పిరమిడ్‌లు అన్నదే ఎవ్వరికీ తెలీదు. పిరమిడ్‌లంటే చనిపోయిన వాళ్ళు ఈజిప్ట్‌లో దాంట్లో పెట్టేదట్లనే అనుకున్నారు. కానీ ఈయనేంటి పిరమిడ్‌లు కట్టిస్తానంటున్నారు. భూమికి అంత ఎనర్జీస్ వస్తుందంటున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఆశ్చర్యపోయారందరూ. కానీ ఇప్పటికే వేల లెక్క పిరమిడ్‌లు కట్టించారు. అలాగనే ఆయన ఇంకా ఆధ్యాత్మికవేత్తలే పరిపాలన చేయాలా అని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి దానికోసం ఎంతో కృషి చేశారు. ఆయన జేబులో ఒక్క రూపాయి లేకుండా కూడా ₹1,00,00,000 విలువ చేసే పిరమిడ్స్ కట్టించారు. దాంట్లో పెద్ద పెద్ద ధ్యాన యజ్ఞాలు, మహాచక్రాలు, ధ్యాన యాగాలు చేపించారు. ఇదన్నీ ఎలా జరిగింది అంటే నిర్గుణ స్థితిలో ఎప్పుడైతే నిర్గుణ స్థితిలో ఉంటారో వాళ్ళు అన్ని పనులు సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతారనమాట. సో, ఇది మానవుని యొక్క ఆలోచన విధానం. ఆ ఆలోచనల్ని మనం ఎలా మార్చుకోవాలా అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే అనారోగ్యం రాక తప్పదు. అనవసరంగా ఆలోచించడం మానేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు పలు పలు విధాల రోగాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్లు మందులు రాసిస్తారు. ఆ మందులేసుకుంటారు. కానీ ప్రతిదీ మనసులో ప్రతి ఒక్క ఆలోచనని ఎత్తి మనసులో వేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతది? మనసు భారమవుతది. అందువల్ల శక్తి విహీనంగా తయారవుతుంది. అప్పుడేమవుతది? తీసుకున్న మందులు పని చేయకుండా లేనిపోని రోగాలు రావడం మొదలవుతుందనమాట. సో, మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ ప్రపంచం ఎలాగున్నా, మన తోటి వాళ్ళు ఎలాగున్నా కూడా, మనం మన మనసులో శాంతి నెలకొల్పే ఆలోచనలైతే ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో, అప్పుడు ఆరోగ్యంగా మనం ఖచ్చితంగా ఉండగలుగుతామంట. అంటే సరియైన శాస్త్రీయమైన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము.
నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఆలోచించడం మానేస్తే సమస్యలు అట్లే మాయమైపోతాయి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒకటి మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనము దాని సమాధానం కోసము ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకు ఆలోచిస్తాము అంటే, ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని. కానీ పరిష్కారం దొరుకుతుందో లేదో కానీ, ఆలోచించి, ఆలోచించి విసిగిపోయి ఆ మనసు శక్తి విహీనమైపోతుందనమాట. సో, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, మనకు తెలియకుండానే ఆ చిన్న సమస్యను పెంచి, పెంచి పెద్దది చేసుకుంటున్నామనమాట. సో, అందువలన అనవసరానికి అంటే అవసరానికి మించిన ఆలోచనలు మానేస్తేనే చాలు. మనము ఊహలో బాధలు, బాధలు అనుకుంటున్నాం చూడండి. అది అలాగే ఏ సమాధానం లేకుండా, ఏ పరిష్కారం లేకుండా మాయమైపోతుందనమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనము ఆందోళన పడకూడదు. శాంతంగా ప్రయాణించడం నేర్చుకోవాలి. అప్పుడు హ్యాపీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎన్ని సమస్యలు ఎన్ని సార్లు తీర్చినా మన అంటే మన ఆలోచన మారనంత వరకు అది తిప్పి తిప్పి ఏదో ఒక కష్టం రూపంలోనే వస్తూనే ఉంటుంది. మనం ఇది బాగా గమనించి ఉంటాం. చూడండి, మన జీవితంలో ఎన్నో సమస్యలు మనం ఎన్నో విధాలుగా తీర్చి ఉంటాము. కానీ మన ఆలోచనలు మారినంత వరకు అదేమవుతుంది, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. అప్పుడు మనం ఆలోచించాలి. దీనికి కారణం ఏంటి అంటే, మన అనవసరమైన ఆలోచనలే. ఎప్పుడైతే మనం అనవసరమైన ఆలోచనలు మానేస్తామో, లేదా మారనంత వరకు, మన ఆలోచనలు మారనంత వరకు, ఏదో ఒక కష్టాల రూపంలో అంటే, ఒక వ్యక్తి రూపంలోనో, ఒక సంఘటన రూపంలోనో తిరిగి, తిరిగి ఆ కష్టాలొస్తూనే ఉంటాయన్నమాట. సో, మన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలను మనం మానేయాలి. మానేస్తే జీవితం సాఫీగా ముందుకు పోతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, అసంతృప్తిగా ఉండటానికి కారణం ఏంటి అంటే, ఉన్నదాన్ని వదిలి రాబోయే దాని గురించి ఎదురు చూడటం, దాని గురించి ఆలోచించడం. ఇప్పుడు చూడండి, జీవితంలో అందరికీ సంతృప్తిగా జీవించాలని ఆశ ఉంటుంది. సో, కానీ చాలా సార్లు మనం అసంతృప్తికి గురి అవుతూ ఉంటాము. సో, అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకు జీవితంలో, అయ్యో! ఎన్నో సార్లు మనం ఇది ట్రై చేసినాము, ఇంత తృప్తిగా ఉండాలనుకోని, కానీ ఎప్పుడైనా జీవితం మనకు తృప్తితో ఉంటుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాం. దాని పనిలోనే ఉంటాము. కానీ దాని పనిలో పడి మనము మన దగ్గర ఉన్న వాటిని విస్మరిస్తున్నాము. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఫస్టు మన దగ్గర ఉన్న వాటితో మనం ఆనందంగా జీవించడం మొదలుపెడితే ఏ సమయంలో రావాలనో ఆ సమయంలో మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆడంబరాలు కూడా అవసరము అనుకోవటం ఒక తెలియని అజ్ఞానము. చూడండి, కొన్ని జీవితంలో మనకు చాలా అవసరం. అంటే కట్టడానికి బట్ట అవసరం, తినడానికి తిండి అవసరం, ఉండడానికి ఇల్లు అవసరం. కానీ ఇవన్నీ కాకుండా ఈ ప్రపంచాన్ని చూసి కొన్ని వస్తువుల్ని, కొన్ని ఆభరణాలని మనం లిస్ట్‌లో చేర్చుకుంటాము. అప్పుడు ఏమవుతుంది? అవి దొరకనప్పుడు, అది జరగనప్పుడు జీవితమే కోల్పోయినట్లు మనం ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మన మనస్సు శక్తి విహీనంగా తయారవుతుందనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు కనీస అవసరాలు ఏంటి? మనం ఇప్పుడు లిస్ట్‌లో రాసుకోనున్నాం చూడండి. అది అవసరమా? ఈ రెండిటికి వ్యత్యాసం తెలుసుకొని, అర్థం చేసుకుంటే, మన జీవితంలో మనం సమస్య అనుకుంటున్నాం కదా! లిస్ట్‌లో చేర్చుకొని అది రానప్పుడు దాన్ని మనం సమస్యగా అనుకుంటున్నాం కదా! అది ఇట్లే మాయమైపోతుందనమాట. సో, అది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆశించడం కూడా నిరాశకు మూలము. అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అవసరానికి మించి ఆశ గనక లేకపోతే నిరాశ అన్నదే ఉండదు అనే అర్థం అన్నమాట. ఆశ అన్నది భవిష్యత్తుకు సంబంధించింది. అంటే ఇప్పుడు మన దగ్గర లేదు, రావాలని ఎదురు చూడటం అన్నమాట. సో, ఒక్కోసారి మనం పరిశీలించుకుంటే మనకు బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఆశిస్తున్నది మనకు అవసరమా అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాం. మనకు అనవసరం లేని వాటి విషయాల గురించి అంటే అమితంగా డబ్బు సంపాదించాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను ప్రేమగా చూడాలి. ఇలాగ ఎన్నో తెలిసి తెలియని ఆశలు పెట్టుకుంటాము. అవసరమైనది సాధించడము కరెక్టే. కానీ అనవసరమైన వాటి గురించి మనము దాని వెంట పడితే చివరికి మనకు మిగిలేదేంటి? నిరాశే. ఎందుకంటే అన్నీ మన చేతిలో ఉండవు కదా! అందువలన మన దగ్గర ఏముందో ఉన్న వాటితో మనం సంతృప్తిగా బతకడం ఫస్ట్ నేర్చుకోవాలి.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఏ సమస్య అయినా సరే ఎక్కువ కాకూడదు అనుకుంటే, ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి, సమాధానంపై దృష్టి పెట్టాలి. చూడండి ప్రపంచంలో, జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నీడలాగా. ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం సమస్యల వలయంలో అది చిక్కుకున్నామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి దారి దొరుకుతుందేమో అని మనము చూసిన వాళ్ళందరికీ మన సమస్య గురించి చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎందుకు చెప్తున్నాము? ఒక ఊరట కోసం అందరికీ చెప్తాము. కానీ ఇక్కడ గమనించి చూస్తే మనకు తెలియకుండానే మన మాటల ద్వారా ఆ నెగెటివ్‌ని మనము పెంచి పోషిస్తున్నామనమాట. అలా కాకుండా సమాధానంపై దృష్టి పెట్టి ఏదైనా సరే ఒక పని ఆరంభిస్తే అది ఖచ్చితంగా అతి త్వరలో మనకు ఆనందకరంగా మన జీవితం తయారయ్యే అవకాశం ఎంతనో ఉంది. సో, చెప్పడం మానేసి సమాధానంపై దృష్టి పెట్టి ఒక స్టెప్ ముందుకు వేస్తే చాలు. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుందనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా జరిగితే ఆందోళన పడకూడదు. దానివలన అక్కడ ఎటువంటి మార్పు రాదు. ఎందుకు చెప్తున్నారంటే, ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆందోళనకి గురి కావడం అందరూ సహజమే. కానీ ఆందోళనకు గురి అయినంత మాత్రాన అక్కడ ఏదైనా మార్పు వస్తుందా అంటే రాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అందరూ ఆందోళన పడుతూ ఉంటారు. కానీ అలాంటిది మనకు నచ్చనిది, అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము సమయాన్ని పాటించి దాని తర్వాత శాంతంగా ప్రయాణం చేస్తే అది ఆటోమేటిక్‌గా మాయమవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నియంత్రణ లేని అశాస్త్రీయ ఆలోచనలే మనోవ్యాధికి కారణం. చూడండి మనోవ్యాధి అంటే ఏంటి? మనసుకు ఎప్పుడు వ్యధ అంటే ఎప్పుడు బాధ కలిగించడం. ఇప్పుడు చూడండి లోపల లోపల ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని చూసి ఏమంటారు? వాళ్ళు మనోవ్యాధిలో ఉంటారు అంటారు. దీనికంతటికి కారణం ఏంటి? మన యొక్క ఆలోచనలే. అంటే అశాస్త్రీయమైన ఆలోచనలు మన చేతిలో ఉండవు కాబట్టి. ఇప్పుడు చూడండి నది ఎప్పుడు నదిలో నీరు శాంతంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అదే ఒక ఫ్లడ్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ నదిలో నీరు ఎలాగుంటుంది? ఓవర్‌ఫ్లో ఉంటుంది. అలాగా మన చేతిలో ఉండదు. కానీ దీంట్లో నుంచి ఈ మనోవ్యాధిలో నుంచి బయట రావాలంటే దానికి ధ్యాన సాధన ద్వారా మన మనసును ఒక దారికి తీసుకురావచ్చు. ప్లస్ శాస్త్రీయమైన ఆలోచనలు అంటే సరియైన ఆలోచనల ద్వారా మన మనసును దారికి తీసుకురావచ్చనమాట. సో, అలాగే మనోవ్యాధితో బాధపడకుండా మన ఆలోచనలు ఎప్పుడైతే మనం మార్చుకుంటామో దీంట్లో నుంచి ఈజీగా బయట రావచ్చు. అలాగే నెక్స్ట్ పాయింటు ఏదైనా సరే మోస్తే బరువవుతుంది. వదిలితే దరువవుతుంది అంతే. చూడండి ఇప్పుడు తెలియకుండానే మనకు నచ్చని విషయాలు, మనకి ఇష్టం లేని విషయాలు, మనకు బాధ కలిగిన విషయాలు జీవితంలో ఎన్నో మనము మోస్తూ దాన్ని భారంగా జీవిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం పరిశీలించి చూస్తే ఆల్రెడీ మనం చాలా సాల్వ్ చేసేసింటాము. కొన్ని మనం చెయ్యలేము. సో, కానీ దాన్ని మోస్తూ వస్తున్నాము. కానీ దాన్ని మరిచిపోవడమో, దాన్ని వదిలేయడమో చేస్తే మనసు తేలికవుతుంది. అప్పుడు జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆవేశంగా ఉన్నప్పుడో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. చూడండి జీవితంలో ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో, ఎన్నో చోట్ల మనము నిర్ణయాలు తీసుకోవాల్సింది వస్తుంది. చిన్న చిన్న నిర్ణయాలైతే సరి. కానీ మన జీవితాన్నే మలుపు తిప్పే నిర్ణయాలంటే మనం ఇక్కడ బాగా ఆలోచించాలి. అంటే మన మనస్సు సరిగా లేనప్పుడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మనసు, శరీరము స్థిరంగా లేనప్పుడు అది శక్తి విహీనంగా ఉంటుంది. అప్పుడు మనం చేసే ఆలోచనలు కూడా అలాగనే ఉంటుంది. అప్పటికది కరెక్ట్‌గా ఉండొచ్చు. కానీ దాని యొక్క ఫలితాలు ఖచ్చితంగా మనము ఎదుర్కోవాల్సొస్తుంది. సో, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మన యొక్క మనస్సును, మన యొక్క శరీరాన్ని మనం పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి. కానీ నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి జరగకపోవడానికి చాలా అవకాశాలున్నాయన్నమాట. అందువల్ల ఆలోచించి మనం చేయాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన నడవడిక నేరుగా మార్చవచ్చు, లేక మార్చకపోవచ్చు. కానీ, మన జీవిత విధానాన్ని మార్చుకుంటే
ఖచ్చితంగా నడవడిక మారుతుంది. చూడండి, ఎన్నో విషయాల్లో మన నడవడిక మనకే నచ్చదు. సో, చాలా బాగా నడుచుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి అని ఎన్నో సార్లు అనుకుంటాము. దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తాము. కానీ మార్చుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడేమనిపిస్తుంది? మన జీవితం ఇంతేనా అని అనిపిస్తూ ఉంటుంది. మనం చేయవలసింది ఏం లేదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మన నడవడికకు మూలమైన ఆలోచనలను మనం పట్టుకోవాలి. అంటే ఆలోచనలు విత్తనమైతే మన మాటలు లేదా మన చేతల ద్వారా పుట్టిన మొక్కలు, వృక్షాలు అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన పంటలో మనము ఫలాన్ని మార్చాలంటే మొక్కలను మాత్రం తీసివేస్తే చాలదు. వ్రేళ్ళతో సహా తీసేసి దాంట్లో మనకి ఏ విత్తనం కావాలనో ఆ విత్తనం వేస్తే అది వృక్షమయ్యి మనం ఏ ఫలాన్ని కావాలనుకుంటామో ఆ పండ్లు మనకొస్తాయన్నమాట. సో, అందువలన నేరుగా నడవడికను మార్చుకోలేకపోయినా కూడా, అంటే కొన్ని పరిస్థితుల్లో, అంటే నడవడికని మార్చుకోలేని పరిస్థితులలో ఉంటే, ఆలోచనలు మార్చుకుంటే ఖచ్చితంగా మన నడవడిక అన్నది సహజ సిద్ధంగా అది తయారవుతుందనమాట. సో, ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన మనస్సులో ఏది ఉంటే ఈ ప్రపంచంలో అదే కనబడుతుంది. చూడండి, మనం జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు నచ్చనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళే లేరా? ఎందుకు ఈ ప్రపంచం ఇలాగుంది? ధర్మానికి తావే లేదా? సో, సరైన మంచి వాళ్ళే లేరా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు, మంచి వాళ్ళున్నారు. కానీ మన దృష్టి దేని మీద పడితే వాళ్ళే కనిపిస్తారు. దాన్నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనకు మంచి విషయాలు కనపడలేదు నంటే, మన ఆలోచనలను మనము మార్చుకోవాలి. సరియైన ఆలోచనలను మనం మార్చుకోవాలి. సో, మనము మంచి వాళ్ళ మీద, మంచి విషయాల మీద దృష్టి పెడితే, దాన్ని అట్రాక్ట్ చేస్తాము. అప్పుడు మనకు మంచే కనిపిస్తుందనమాట. సో, ఈ ప్రపంచం మనకు మంచిగా కనపడాలంటే, ముందు మన మనసును మనం మంచి చేసుకోవాలి. అప్పుడే మనకు అది కనబడుతుంది. అలాగే అనవసరమైన ఆలోచనలే అసలైన అవాంతరాలు. చూడండి, ఇప్పుడు ఖాళీగా కూర్చొనుంటాము. కూర్చొనుండేటప్పుడు ఇష్టానికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచనే కదా! ఏం జరగబోతుంది అని. కానీ అప్పటికి ఏమి జరగకపోయినా కొన్ని రోజులకు అది ఏమవుతదంటే, ఆహ్, మన ఆలోచనలు ఎంతకెంతకు ఎక్కువ చేస్తూ ఉంటామో, ఆ ఆలోచనలు కొద్ది రోజులకి అది రూపం మారి మాటల రూపంలోనో, చేతల రూపంలోనో అది వచ్చే అవకాశం ఎక్కువుంది. ఎంతగా మనము అవసరం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. అందువలన మనం ఏం చేయాలంటే, ఫ్రీగా ఉండే సమయంలో ఏదైనా సృజనాత్మకమైన విషయాలను కనుక దాని మీద ఫోకస్ పెడితే, మనకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నమాట. సో, ఇలాగా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన జీవితం ఆరోగ్యకరంగా, ఆనందంగా ఎంతైనా ముందుకు సాగుతుంది. అలాగే మన పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ థాట్స్‌ను మనం ఎలా పెంచుకోవాలా అన్నది కొన్ని పాయింట్స్ తెలుసుకుంటాం. ఫస్ట్ చూడండి, నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఓవర్‌కమ్ చేయాలి పాజిటివ్ థాట్ తోటి. ఇప్పుడు చూడండి, పక్కన ఇంట్లో ఏదైనా జరిగింది, ఎవరైనా చనిపోతే వెంటనే మనకనిపిస్తుంది ఇంట్లో, అయ్యో! మన ఇంట్లో ఏదన్నా జరుగుతుందేమో, అంటే ఏదైనా వ్యాధి వచ్చి వాళ్ళు చనిపోయారనుకోండి, మన ఇంట్లో వస్తదేమో ఒక భయం అనేది వస్తదనమాట. సో, అప్పుడు ఏమవుతుంది? అది నెగెటివ్ థాట్. దాని గురించి ఆలోచిస్తుంటే అది పెరిగి అదేమవుతుంది? దాన్ని మనము ఆకర్షించడం మొదలు పెడతామనమాట. అప్పుడు అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కానీ ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఒక పాజిటివ్ థాట్‌ని మనం రిలీజ్ చేయాలి. ఏమి కాదు, నేను నిర్భయంగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను, నేను ప్రేమ మార్గంలో ఉన్నాను, నేను అహింసా మార్గంలో ఉన్నాను అని గట్టిగా మనము పాజిటివ్ థాట్స్, ఒక నెగెటివ్ థాట్ వచ్చిందనుకోండి, వెంటనే మనం ఒక 10 పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేశామనుకోండి, ఆ నెగెటివ్ థాట్ అలా కిందకెళ్ళి అది మాయమైపోయి అక్కడ పాజిటివ్ థాట్‌గా నిలుస్తుందనమాట. సో, అందువలన మనం నిర్భయంగా ఏదైనా సరే, కానీ ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. మనం ఎక్కువగా నెగెటివ్ థాట్‌కి శక్తి ఇస్తామా? పాజిటివ్ థాట్‌కి శక్తి ఇస్తామా? అంటే 100% నెగెటివ్ థాట్‌కే ఎక్కువ ఇస్తాము. కానీ తెలుసుకున్నాం కాబట్టి, ఎందుకంటే నెగెటివ్ థాట్ చెయ్యొద్దు అని చెప్పడానికి లేదు. అది మన వలన కాదు. ఎవరో 1,00,000 మందికి ఒకరికో, చిన్న పిల్లల వాళ్ళకి మాత్రమే ఆ నెగెటివ్ థాట్ అనేది రాకుండా ఉంటుంది. వస్తుంది, రానియండి, పర్వాలేదు.
కానీ దాన్ని మనం పాజిటివ్ థాట్‌గా మార్చుకోవాలి. ఎప్పుడైతే పాజిటివ్ థాట్‌గా మనం మార్చుకుంటామో అప్పుడు అది ఆటోమేటిక్‌గా ఆ నెగెటివ్ థాట్ కిందకెళ్ళిపోతుంది. మనం నిర్భయంగా ఉండగలుగుతామనమాట. సో, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మన యొక్క ఊహాశక్తి మూలంగా మనల్ని మనము సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కంగారు పడకూడదు. ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చొని తర్వాత పైనుంచి విశ్వం నుంచి ఒక కాంతి లోపలికి మన లోపలికి ఫోర్స్‌గా ప్రవేశించినట్లు బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవేశించినట్లు మనకి ఎక్కడైతే నొప్పి ఉందో, వ్యాధి ఉందో ఒకవేళ భుజం నొప్పియో, లేకపోతే కాలు నొప్పియో, నడుము నొప్పియో ఎక్కడైనా సరే, ఆ చోట ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ అనుకోండి, ఈ చోట ఫుల్లుగా ఆ శక్తి, ఆ కాంతి ఫుల్లుగా స్ప్రెడ్ అయినట్లు. ఈ నొప్పిని మనం ఒక చిన్న మచ్చలాగా అనుకోని, ఆ మచ్చ మీద ఫోర్స్‌గా పడుతున్నట్లు, ఆ మచ్చ మెల్లగా చిన్నదయ్యి, ఆవగింజంతయ్యి, అది మాయమైనట్లు దాన్ని మనం ఊహించుకోవాలి. ఊహించుకుంటే 100% అది జరుగుతుంది. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఇలాగా వ్యాధుల్ని గుణం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ అక్కడ జరగలేదు అంటే మనం సరిగా అనుకోవటం లేదు అని అర్థం. సిద్ధాంతం కరెక్ట్. కానీ మన చేతిలో ఉందన్నమాట. అంటే కాంతి ప్లస్ ఎమోషన్స్ దీన్ని బాగా ఫీల్ చేయాలి. ఫీల్ చేసి కలలు కనాలి. కలలు కంటే అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుందన్నమాట. సో, మన ఊహాశక్తిలో మనకు అంత పవర్ ఉంది. మనం దేన్నైనా సెర్చ్ చేసుకోవచ్చు అది. నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, నేను ఆహ్, శరీరాన్ని కాదు ఆత్మ అన్నది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడు మన యొక్క ఆలోచనలో ఉండాలి. నేను శుద్ధ చైతన్యాన్ని, నేను శరీరాన్ని కాదు. దీన్నంతా నేనే సృష్టించుకున్నాను. అప్పుడు ఆ స్థితిలో ఉన్నాను, సృష్టించుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని సెర్చ్ చేసుకోగలుగుతాను. ఇది నా చేతిలో ఉంది అని అనుకోవాలి. ఇక్కడ నా చేతిలో అంటే శరీరం చేతిలో కాదు, ఆత్మ చేతిలో అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ స్థితిలో శుద్ధ చైతన్యంలో ఉంటే ఖచ్చితంగా మనం ఏదనుకున్నా గూడా జరుగుతుందనమాట. సో, అందువల్ల నేను శరీరాన్ని కాదు ఆత్మ. జీవశక్తి ప్లస్ విద్యుత్ అయస్కాంత శక్తి ప్లస్ చైతన్య శక్తి కలిపిన నేను. సృష్టి, స్థితి, లయకు కారణం నేను అన్నది ఎప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకొనుండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, జీవితం అన్నది ఒక ఆట, ఒక పాట, ఒక నిర్ణయం, ఎంపిక. ఎంపిక, ఒక ఆట, ఒక నిర్ణయం అన్నది మనం ఎప్పుడు తెలుసుకోవాలి. అంతా మనమే. సృష్టి, స్థితి, లయకు మనమే కారణం. మనకు మనమే ఎవ్వరు లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాటసారి వ్యాపారం చేసి అలిసిపోయి ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంటాడు. ఆ చెట్టు ఏంటి అంటే కల్పవృక్షం అది. అది పైలోకం నుంచి కల్పవృక్షం కిందకి ఎందుకొచ్చిందో తెలీదు. కల్పవృక్షం పని ఏంటి? ఏది అడిగితే అది నెరవేరుస్తుంది. సో, ఆ బాటసారి వానికి తెలీదు కల్పవృక్షం అని. దాని కింద కూర్చొని నాకు చాలా ఆకలిగా ఉంది. విందు భోజనం దొరికితే బాగుంటుంది అనుకుంటాడు. సో, కల్పవృక్షం అక్కడ విందు భోజనాన్ని సృష్టిస్తుంది. ఆశ్చర్యపోతాడు. సరే ఏదైతే ఏమి నాకు ఆకలిగా ఉంది కదా! అని తినేస్తాడు. తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచనొస్తది. ఆహా! నేను ఫుల్‌గా తినేసాను. కుషన్ బెడ్ దొరికితే బాగుంటుంది. దాని మీద పడుకుంటే హాయిగా ఉంటుంది అనుకుంటాడు. అది జరుగుతుంది. దాని తర్వాత ఒక చిలిపి ఆలోచనొస్తుంది. నేనిప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అప్సరసలొచ్చి డాన్స్ చేస్తే బాగుంటుంది చూస్తాను అనుకుంటాడు. వస్తారు. అప్సరసలొస్తాడు. కానీ మానవుని యొక్క ఆలోచన చూడండి. అయ్యో! ఇది ఒక అడవిలాగునుందే. పొదల్లో నుంచి ఏదైనా పులి వచ్చి నన్ను చంపేస్తే ఎట్లా అనుకుంటాడు. అక్కడ పొదల్లో నుంచి పులి వచ్చి చంపేస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంది? ఇక్కడ ఆయన యొక్క సంతోషానికి ఎవరు కారణం? వాళ్ళ యొక్క మరణానికి ఎవరు కారణం? అంటే అన్నీ మనమే. సృష్టి, స్థితి, లయకు కారణం మనమే. వేరే ఎవ్వరు కాదు అన్నది మనం తెలుసుకోవాలి. లైఫ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డ్రామా అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సరికాని నమ్మక వ్యవస్థని మార్చుకోవాలి. దీంట్లో చాలా మంది, చాలా మంది దీంట్లోనే కిందకి దిగిపోతూ ఉంటారనమాట. ఆ నమ్మక వ్యవస్థలోనే. చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిందనుకోండి ఇంట్లో, ఒక యాక్సిడెంటే జరిగిందనుకోండి, వెంటనే ఏమనేస్తారు? చుట్టూ కొంతమంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. "నువ్వు రోజు గుడికి వెళ్తా ఉన్నావు. ఈరోజు పోలేదు. అందువల్ల నీకు యాక్సిడెంట్ అయింది." లేదంటే నువ్వు ఆ రోజు ఆ దారినే వెళ్తూ ఉంటావు. నువ్వు నిలబడి అక్కడ దండం పెట్టుకోలేదు. అందుకయింది. లేదా తిరుపతిలో
నువ్వు మొక్కు తీర్చుకోవాలనుకున్నావు, తీర్చుకోలేదు. అందుకే అయింది. అంటే మొక్కు అనుకునింది తీర్చుకోవాలనుకున్నది కరెక్ట్. దాని యొక్క ఫలితాలు అనుభవించవలసిందే. అది పక్కన పెట్టండి. అది వేరే విషయం. కానీ ఇలాగనమాట. నువ్వు జంతు బలి ఇస్తానన్నావు. జంతు బలి ఇవ్వలేదు. అందువల్ల ఇలాగయింది. సో, మానవ జాతి ఏంటి అంటే ఏదైనా సరే ఫస్ట్ పక్క వాళ్ళ మీద నెట్టేస్తారు. ఒకవేళ ఎవరు దొరక్కపోతే దేవుడిని అనేస్తారనమాట. దేవుడేమన్నా గూండాయిజం పనియా చేస్తున్నారు? గూండాస్ అయితేనే నువ్వు మామూలు చేయలేదు. నువ్వు నాకు మామూలు ఇవ్వలేదు. నిన్నేసేస్తాను అంటారు. కానీ దేవతలు అలా చేస్తారా? ఇంకా వాళ్ళు మన యొక్క ఆశలను, కోరికలను నెరవేర్చి మనం ఆనందపడుతుంటే చూస్తూ ఉండే సీనియర్ మాస్టర్స్ వాళ్ళు. కానీ ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే, నీ యొక్క సరికాని ఆలోచన వ్యవస్థ వలన, నమ్మక వ్యవస్థ వల్లనే ఇది జరుగుతుందనమాట. సో, దానికి వేరే ఎవ్వరు కారణం లేదు. దాన్ని మనం పగలగొట్టాలి. ఆ నమ్మక వ్యవస్థను మనము పగలగొట్టాలి. సరికాని నమ్మక వ్యవస్థను పగలగొట్టాలి. దీనికొక ఎగ్జాంపుల్ చూడండి. ఏనుగు. ఫస్ట్ గుండ ఏనుగుంటది. గుండ ఏనుగుకొచ్చి అంటే చిన్న ఏనుగు. దానికి సంకెళ్ళు వేసి కట్టేస్తారు. ఎందుకంటే అది తప్పించుకొని పోకుండా. అదేం చేస్తది రోజు కాళ్ళతోటి ట్రై చేస్తా ఉంటది. ఇదేమన్నా తెగిపోతే నేను బయటెళ్ళిపోవచ్చు. లేకపోతే వీళ్ళ దగ్గర నేను మాటుకున్నానే వీళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి అనుకోని, అది స్వతంత్రంగా ఉండాలని అనుకుని చేస్తా ఉంటది. కానీ గట్టిగా వేసి ఉంటారు కాబట్టి ఏం చేయలేదు. అది అలాగే పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది. పెద్దదైన ఏనుగుకి ఒక చిన్న చేను తాడు మాత్రమే కడతారు. ఎందుకు అంటే, ఆ ఏనుగు మనస్సులో అది స్థిరపడిపోయింది. ఇంకా వీళ్ళు నన్ను సంకెళ్ళతో కట్టేసినారు. నేను దీంట్లో నుంచి తప్పించుకోవడానికి వీలు కాదు. నా జీవితం ఇంతే. అంటే దాని చైతన్యం అంతవరకే ఉందనమాట. అది ఎప్పుడైతే ఫోర్స్‌గా గనక పెద్దదైనాక కాలుతో గట్టిగా లాగి ఉంటే వచ్చేసి ఉంటుంది. కానీ దాని మనసులో అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఊరికే అలాగుంటుంది. ఓహ్! వీళ్ళు సంకెళ్ళేసారు కదా! నేను రాలేను కదా! అనేసి వదిలేస్తుందనమాట. అలాగని మనమందరము కూడా చాలా వరకు ఈ సరికాని నమ్మక వ్యవస్థలో చిక్కుకొని మన జీవితాల్ని మనమే పాడు చేసుకుంటున్నామనమాట. అందువల్ల దాన్ని మనము బద్దలు కొట్టాలి. దాన్ని బద్దలు కొట్టి బయటికి రావాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనము అనారోగ్యాన్ని ద్వేషించకూడదు. ఆరోగ్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు దేవుడా! నాకెందుకు ఈ రోగం వచ్చింది? నేనింత కష్టపడుతున్నాను. నేనేం చేశానో అని అనుకోరు. దేవుడిని అనుకుంటూ ఉంటారు. నాకెందుకు ఇంత శిక్ష అని ఇచ్చాడు దేవుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి? సృష్టియోడ ధర్మం ఏంటి? మనం ఏం చేస్తే అది ఇక్కడ మనకి ఇస్తదనమాట. మనం దాన్ని ఖచ్చితంగా అనుభవించవలసిందే. కానీ మనం ఏమనుకుంటాము? దేవుడిని అనుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఏ వైరస్ వచ్చినా, ఏ మహమ్మారి వచ్చినా అవన్నీ ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి బాధలో నుంచి వచ్చినవే కానీ, మానవుల యొక్క బాధలో నుంచి వచ్చింది కాదు. మానవుని యొక్క వాస్తవానికి మానవుడి కారణం. మానవుడి బాధలో నుంచి ఏమొస్తాయి? రెవల్యూషను, తిరుగుబాటు, యుద్ధాలు అవి వస్తాయి. కానీ ప్రకృతి యొక్క విలాపము దేనివల్ల వస్తాయి అంటే ఆహ్, జంతు జాతికి, వృక్ష జాతికి, కనిమ జాతికి హాని కలిగిస్తే దాని యొక్క బాధ నుంచి ప్రకృతి వైఫల్యాలనేది జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయో, అప్పుడు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అన్నది తెలుసుకోవాలి. దాని తర్వాత మన ఆలోచనలో ఎప్పుడు ఉండాలి. వృక్షాల్ని నాటుతాను, జంతువుల్ని హింస చెయ్యను. ఇలాగ ఎప్పుడూ మనం మన మనసులో దాన్ని ఉంచుకొని మనము వాగ్దానం చేయాలి. అప్పుడే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నవి తగ్గుతుందనమాట. సో, ఏదైనా సరే మనము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది అంటే అక్కడ అర్థం ఏమంటే దాంట్లో నుంచి మనకి వ్యాధి వచ్చిందంటే నేర్చుకోవడానికే. కానీ మనం ఆ వ్యాధిని తిట్టుకుంటూ ఉన్నాము. వ్యాధే గనక రాకపోతే, కష్టాలే గనక రాకపోతే మనం ఇక్కడికొస్తామా? ఖచ్చితంగా ఇక్కడికి రాము. ఏ సెంట్రల్ హాల్‌లోనో లేకపోతే ఏ పార్టీలలోనో ఎక్కడో ఉంటాము. అందువలన ఏదొచ్చినా మనం దానికి థాంక్స్ చెప్పుకోవాలి. ఏదైనా ఒక సమస్యొచ్చినా, కష్టమొచ్చినా అనారోగ్యం వచ్చినా అప్పుడే ఈ ఆధ్యాత్మికంలోకి 99% వాళ్ళొస్తారు. ఎవరో ఏది లేకున్నా కూడా నేను ఆధ్యాత్మికం నేర్చుకోవాలా అన్నదొస్తారు కానీ 99% ఏదో ఒక బాధతో వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. అప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అది మనకి ఏదో నేర్పించడానికొచ్చింది అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మన శరీరంలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. ఎన్నో అంగాలున్నాయి.
ఏదో 1, 2 పాడైపోతే మనం ఎంతసేపు దాని గురించే అనుకుంటూ ఉంటామంట. అయ్యో! నాకు ఇలాగుందే, ఇది ఎప్పుడు బాగవుతుంది, ఇది ఎప్పుడు కానీ పార్ట్స్ అన్నీ అంటే మిగతా పార్ట్స్ అన్నీ బాగున్నాయి కదా! దాని గురించి ఒకసారి గూడా అనుకోము. ఇక్కడ ఏమవుతుంది ఇలాగా అనుకోని, అనుకోని మన శరీరంలో శరీర దేవతలు ఉంటారనమాట. వాళ్ళందరూ పని చేస్తేనే మనం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాం. లేకపోతే లేదు. సో వాళ్ళకేమనిపిస్తుందంటే, మనం ఇంత వర్క్ చేస్తున్నాము. ఇంత వర్క్ చేసి కూడా వీళ్ళు ఎంతసేపు ఇలాగ అనుకుంటున్నారే అని చెప్పి అయి గూడా నిద్రపోతూ ఉంటాయి. అలా కాకుండా మన ఆలోచనలని ఎలా మార్చుకోవాలంటే, అలా కాకుండా ఓకే. నా ఒంట్లో ఎన్నో పార్ట్స్ ఉంది. దాంట్లో ఏదో 1, 2 బాగలేదు అంతే. మిగతన్ని బాగున్నాయి కదా! ఓకే. నాదొచ్చి అంత అద్భుతమైన శరీరము. థాంక్ యూ అనేసి మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ లోపల ఆ శరీర దేవతలు కూడా అంత బాగా పనిచేస్తాయంట. సో, అందువలన మనం అనారోగ్యాన్ని ద్వేషించకూడదు. ఆరోగ్యాన్ని ప్రేమించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మందికి తెలియకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా అనారోగ్యాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు గానీ, మిగతాది బాగుందని ఎవరు మాట్లాడరు. ఇది ఒక కొత్త పాయింట్‌గా అనిపించింది నాకు. చాలా ముఖ్యమైన పాయింట్ అని కూడా అనిపించింది. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు చూస్తున్నాము రకరకాల రోగాలొచ్చి చాలా బాధలు పడుతూ ఉన్నారు కదా! సో, దాంట్లోనే కృంగిపోయి లాస్ట్‌కు మరణం గూడా సంభవిస్తుంది. సో, దాన్ని మనం మార్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మన పరిమితమైన ఇంటెలిజెన్స్‌ను, తర్కాన్ని వదిలి అంతర్ ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఇప్పుడు చూడండి హ్మ్. ఇది ఇది వచ్చి జీవాత్మ. ఇది ఆత్మ. సో, ఈ జీవాత్మ మేల్కొనున్నప్పుడు చైతన్యము దీని దగ్గరుంటుంది. ఇది ఎప్పుడైతే పడుకునిందో చైతన్యం ఇక్కడొస్తుందనమాట. లేదు ధ్యానంలో ఉంటే కూడా. ఎందుకు ధ్యానంలో ఉంటే మన యొక్క ఆ ఇంటెలిజెన్స్ పనిచేయదు. తర్కాలు పనిచేయవు. ఇది నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఏం చెప్పడానికొస్తున్నారంటే, మనకి ఏది కావాలన్నా మనము ఆత్మ చైతన్యంలో ఉండి ఏది అనుకున్నా మనకు జరుగుతుంది. అదే గనక మనము యాక్టివ్‌గా ఉండేటప్పుడు, శరీరం యాక్టివ్‌గా ఉండేటప్పుడు ఏదైనా అనుకుంటే ఇది ఎందుకు? ఇది ఎట్లా? ఇది ఏమి? అలాంటి తర్కమంతా వస్తదనమాట. ఎప్పుడైతే ఇది ధ్యానంలో ఉండిందనుకో, ఈ మన పంచేంద్రియాలు పని చెయ్యవు. అప్పుడు అవన్నీ విశ్రాంతితో ఉంటుంది. అప్పుడు ఈ ఆత్మ శక్తి ఇక్కడ యాక్టివేట్ అవుతుందనమాట ఆత్మ. సో, అప్పుడు మనకి ఏది కావాలన్నా అది మనకు నెరవేరుతుంది. సో, రాత్రి పడుకునేటప్పుడు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి పడుకోవాలి. మళ్ళీ మధ్యలో మెలుకువ వచ్చినప్పుడు లేసి కూర్చొని ధ్యానం చేయాలి. మళ్ళీ పడుకోవాలి. అలా ధ్యానము, నిద్రలో మనం ఏం చేస్తామంటే ధ్యానంలో మనం అనుకోవాలి. మనకి ఏది కావాలనో ముందుగానే మనము అంతర్ప్రపంచానికి నేను ఇది అడుగుతాను అనేసి అనుకోని కూర్చోవాలి. అంటే మీకు ఒక ఇల్లు కావాలో, లేకపోతే ఆరోగ్యం బాగవ్వాలో, లేకపోతే ఇంట్లో బాంధవ్యాలు సరిగా లేకపోతే బాంధవ్యాలు సరిగా లేకపోతే అది కావాలో, ఏదనుకుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇల్లు కావాలా అనుకోండి. సో, అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని అంటే అంతర్ప్రపంచంలో అడగాలి. బయట ప్రపంచంలో ఏది అడిగినా, ఈ శరీరంతో ఏది అడిగినా జరగవు. జరిగినా చిన్న చిన్న విషయాలు మాత్రమే జరుగుతాయి గానీ, పెద్దవి జరగవు. మనకి ఏదైనా ఈ శరీరంతోటి మనము చేయలేని విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే, అవి మనము అంతర్ప్రపంచంలోకెళ్ళి దానికి సరెండర్ అయ్యి అడిగితే ఖచ్చితంగా జరుగుతుంది. సో, అక్కడ మనకు ఇల్లు కావాలా అనుకోండి, మనం ఊహించుకోవాలి. మనకి ఎలాంటి ఇల్లు కావాలి అన్నది. అది ఊహించుకొని దాన్ని మనము ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్‌లో మనకి ఎలా కావాలో, ఎలా ఫర్నిచర్ ఉండాలి, ఇంట్లో ఎంతమంది ఉండాలి, ఎంత సంతోషంగా ఉన్నాము, ఇలాగంతా ఊహించుకొనేసి ధ్యానంలో నుంచి మళ్ళీ బయటకొచ్చినాక పొద్దున్న లేయంగానే మనకి ఇవన్నీ గుర్తొస్తుంది. మన ఇల్లు ఎలా అనుకున్నామో అలా. సో, దాన్ని మనం ఫీల్ చేస్తూ ఉండాలి. ఎంతకెంతకు ఇప్పుడు మనకు ఒక ఇల్లు లేకపోయినా ఇల్లు వచ్చిందంటే మనం ఎంత హ్యాపీగా, సంతోషంగా గృహప్రవేశం చేసుకొని, అందరిని పిలుచుకొని హ్యాపీగా ఉంటాం కదా! అలా ఫీల్ చేయాలి. అలా ఫీల్ చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో, ఏది కావాలన్నా కూడా మనం అంతర్ ప్రపంచంలోకెళ్ళి అడగాలి. బయట ప్రపంచంలోకెళ్ళి అడిగితే ఏది జరగదు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. మన పర్సనల్ విషయాలు మాత్రమే అడగాలి. వేరే ఏ విషయాలు మనం అడిగితే కూడా అక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ వేరేది ఏదైనా మనం వేరే ఇంకెవరినైనా ఏదైనా అడిగితే వాళ్ళ చైతన్యం, వాళ్ళ థాట్స్ వేరే ఉంటాయి. అందువలన ఇక్కడ జరగదు. మనకి ఏదో అది జరగాలి. స్ట్రాంగ్ అయినవి
దృఢమైనది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. సో ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ వాస్తవానికి అంటే మీ వాస్తవాన్ని మీరు తప్ప ఎవ్వరు మార్చలేరు. అందువలన సో, మనం యుగ యుగాలుగా ఏం చేస్తున్నామంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటూ బానిస బతుకులు బతుకుతూ ఉన్నాం. అలా కాకుండా మన అంతర్ప్రపంచంతోటి మనం ఉండాలన్నమాట. సో, అంతర్ప్రపంచం మీద ఆధారపడి ఉండాలి. వేరే వాళ్ళ మీద కాదు. సో, దీనికి ఈ ఏ అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలాగుంది. దానికి కారణం ఏమి అంటే, నా వాస్తవానికి నేనే కారణం. నేను మార్చుకుంటాను. నా లోపల ఎంతో శక్తి ఉంది. నేను దీన్ని మార్చుకోగలను. ఎందుకంటే అప్పుడు జ్ఞానం లేదు. అలాగునింది. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. నేను మార్చుకోగలను. అంటే మన లోపల ఎంతో శక్తి ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆహ్, శివుడు, సతీదేవి వాళ్ళ నాయనని దక్షయజ్ఞం చేస్తారు. అప్పుడు పిలవరు కాబట్టి ఆమె ఏం చేస్తదంటే అగ్నిలో ఆహుతి అయిపోతదనమాట. ఇది శివుడు తెలుసుకొని శివుడొచ్చి ఆ శరీరాన్ని మోసుకుంటూ అందరి దగ్గరికెళ్తాడు ఆమెను బ్రతికించమని చెప్పి. ఎవ్వరి చేత కాదు. అన్ని లోకాలు తిరుగుతారు. ఎవ్వరి చేత కాదు. ఇప్పుడు మునులు అడుగుతారు. నీకే శక్తి ఉంది కదా! నువ్వు చేయొచ్చు కదా! అంటే నాకు చేత కాలేదు అంటారు. అప్పుడు ఆ మునులు చెప్తారనమాట. ఈమె ఆమె కోసం ఆమె చనిపోయింది. దేనికోసమో బాధతోటి, దుఃఖంతోటి చనిపోలా. ఈ శరీరం నాకింకొద్దు. నాకు వేరే శరీరం కావాలి అనుకోని ఆమె దాంట్లో ఆహుతి పడి చనిపోయింది. అందువల్ల మనం దీన్ని ఎవరు ఏమి చేయలేము అంటారు. ఆల్రెడీ అప్పుడే ఆ శరీరంలో నుంచి ఒక్కొక్క పార్ట్ కింద పడిపోయి అదే మనము శక్తి పీఠాలుగా మనము విన్నామనమాట. సో, శివుడి వల్లనే కానప్పుడు వేరే వల్ల ఎవరి వల్ల అవుతుంది? మన జీవితాన్ని వేరే ఎవరైనా మారుస్తాము అని వచ్చారంటే అది నిజంగా పిచ్చి మాటలే. వాళ్ళు మనం మోసం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాన్ని, మన వాస్తవాన్ని మనం మార్చుకోవాలి తప్పితే వేరే ఎవ్వరు మార్చలేరు. ఎన్నో కీస్ ఉన్నాయి. ఎందుకిలా ఉంది అంటే, ఓకే. నేను రియలైజ్ అయ్యాను. అప్పుడు అలా చేశాను. అందువల్ల నేనిప్పుడు అనుభవిస్తున్నాను. నాకు అర్థమైంది. నేను ప్రాయశ్చిత్త మార్గంలో ఉన్నాను. నేను రియలైజ్ అయ్యాను అని అనుకుంటే ఆటోమేటిక్‌గా అదన్నీ తప్పించుకొని మనం ముందుకెళ్ళొచ్చనమాట. అది. அடுத்தది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నీకేమి కావాలో అది క్లారిటీగా ఉండాలనమాట. ఇది చాలా బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మారుస్తా ఉంటే అక్కడ అది మేనిఫెస్ట్ అవ్వదు. క్లారిటీగా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఒక సీనియర్ మాస్టర్ చనిపోయారు. చనిపోయినప్పుడు చాలా బాగా చేసామా, ఆమె ఎందుకు చనిపోయారు అనేసి ఒక థర్డ్ ఐ మాస్టర్ చూస్తే, ఆయనకి తెలిసిన విషయం ఏంటి అంటే, పత్రి సారు ఒకసారి మీటింగ్‌లో ఉన్నప్పుడు నేను 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను. నాతో పాటు ఎవరొస్తారు అంటే, ఆ సీనియర్ మాస్టర్ చెయ్యి ఎత్తుతారనమాట. తర్వాత అదే పత్రిజీ ఇంకొకసారి అంటే గురువులు మనల్ని ఎంతో మాయ చేస్తూ ఉంటారు. నే మ మన జీవితం మన ఇష్టం. నేనిప్పుడే పోవాలనుకుంటున్నాను. నాతో పాటు ఎవరొస్తారంటే, తిరిగి ఆమెనే చెయ్యెత్తుతుందనమాట. ఆ సీనియర్ మాస్టరే చెయ్యెత్తుతారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఎప్పుడో పెట్టిన ఆ తాటుకు, ఇప్పుడు పెట్టిన తాటుకు, ఇప్పుడు నేనెళ్ళిపోవాలా అని ఆమె చెయ్యెత్తింది. సో, ఆ చైతన్యము అంతా ఆ చుట్టూనే ఉంటుంది కాబట్టి ఆమె చనిపోయింది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా సరే ఒక లక్ష్యమో ఏదో ఒకటి పెట్టుకొని ఫుల్ అండ్ ఫుల్ దాని మీదే ఫోకస్ ఉండాలి. మారుస్తా ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒకరొచ్చి రోజు ఒకే విషయం చెప్తే మనం నమ్ముతాము. సో, వాళ్ళు చెప్పేది నిజమని. రోజు మార్చి మార్చి చెప్తుంటే వీళ్ళేం చెప్తున్నారో, అబద్ధాలు చెప్తున్నారని మనం నమ్మం కదా! అలాగని ఈ థాట్స్ గూడా అంతే అన్నమాట. సో, మనం చిన్నప్పుడు విన్నాం కదా! పులి వచ్చింది అంటాడు 4 సార్లు. వచ్చి చూస్తారు రాదు. ఐదోసారి నిజంగా వస్తది. కానీ ఎవరు రారు. వాడు అబద్ధాలు చెప్తున్నాడు కదా! అని. లాస్ట్‌కి ఏమైంది? అలాగనే ఇది కూడా. అంటే మనం క్లారిటీగా ఇప్పుడు 100 సంవత్సరాలు బతకాలి అని అనుకుంటాం. ఊరికే బతికి ఏం చేస్తాం 100 సంవత్సరాలు? పెద్దవాళ్ళైపోయి, ముసలి వాళ్ళైపోయిన తర్వాత ఏమి చేయలేకుండా ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే నేను ధ్యానం చేస్తాను. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నేను లోక కళ్యాణానికి సేవ చేస్తాను. అలాగా ఒక క్లారిటీగా మనకి ఏది కావాలనో మనం అది అనుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, జీవితం అన్నది శిక్ష కాదు శిక్షణ. అంటే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఏంటి ఈ కర్మలు ఇన్ని అనుభవిస్తున్నాము అనుకుంటాము. అన్నిటికి మనమే కారణం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ పైనుంచి మనం కిందకొచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 10 కేజీ కర్మలు నాకివ్వండి. నేను ఈ భూలోకంలో వెళ్ళి నేను దీన్ని నేర్చుకుంటాను. దీని ద్వారా నేను అనుభవాలు పొందుతాను అని చెప్పి తీసుకొనొస్తాము.
కానీ పైన గైడెన్స్ ఇస్తారు మనకు మాస్టర్స్. అన్ని కేజీలు నీకు వల్ల కాదు. నువ్వు కష్టపడతావు. నువ్వు భరించలేవు అంటే, లేదు లేదు ఒక 5 కేజీలో, 6 కేజీలో తీసుకెళ్ళు అంటే, లేదు లేదు నాకు 10 కేజీలే కావాలి. ఇది ఎందుకు చెప్పడానికి వస్తున్నాము అంటే, ధ్యానానికి వచ్చిన తర్వాత కూడా మనకు కర్మలు వస్తూనే ఉన్నాయి అంటే, ఏంటిరా అబ్బా! చాలా మంది అనుకుంటారు. వచ్చినా కూడా మనకి అంటే మనమే తీసుకొని వచ్చామన్నమాట కర్మలు. సో, ధ్యానం చేసే దాని వలన ఆ కర్మలన్నీ మనం ఈజీగా ఎదుర్కొంటున్నాము. అంతేగాని అయ్యో! ధ్యానానికొచ్చినా కూడా మనకి ఇన్ని కర్మలొస్తున్నాయే అని అనుకోకూడదు. ఎన్నో జన్మల్లో ఎన్నో చేసుకొని మనం వచ్చాము. దాంట్లో వచ్చేటప్పుడు కొన్ని తీసుకొనొస్తున్నాము. కొన్ని తీసుకొనొచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అంటే ఈ లా ఆఫ్ కర్మని మనం ఎవ్వరము దాన్ని విస్మరించలేము. ఖచ్చితంగా అది అనుభవించి తీరాల్సిందే. అందువలన అలా తీసుకొనొస్తాము. తీసుకొనొచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో ఎదుర్కోవాల్సిందొస్తుంది. కానీ దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్టూడెంటు చదువుకోవాలని చదువుకుంటాడు. ఎన్నో ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈజీ కోర్సులుంటాయి. అది చదవచ్చు కదా! కానీ ఎందుకు సీఏనే సివిల్స్ చదవాలి, ఐఏఎస్ చదవాలి అనుకుంటాడు? అంటే దాని తర్వాత ఎన్నో ప్రమోషన్స్, ఎంతో ఫలితాలుంటాయని తెలుసుకొనే కదా కష్టపడి చదువుతున్నాడు. అలాగనే మనమొచ్చేటప్పుడు కూడా ఆ కర్మలను తీసుకొనొస్తాము. ఓకే. ఈ భూమిలో దీన్ని నేర్చుకుంటాను. దీన్ని అనుభవపూర్వకంగా నేను నేర్చుకుంటాను అనేసి తీసుకొనొస్తారనమాట. సో, అందుకని మన కానీ కర్మలని ఖచ్చితంగా మనం దాటుకోలేము. దాన్ని అనుభవించాల్సిందే. దాన్ని ఎవ్వరు విస్మరించలేము. అది ధర్మము. కానీ ధ్యానము చెయ్యను మన యొక్క థాట్ పవర్ తోటి కొంచెం కొంచెంగా దాన్ని డిజాల్వ్ చేసుకొని రావచ్చనమాట. సో, ఇది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు ప్రతి దానికి భయపడుతూ ఉంటాము. దేనికి ముందుకు పోలేకపోతాము. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి. మన గత జీవితంలో లేకపోతే గత జన్మలలో ఎన్నో ధైర్యమైన పనులు, సాహసాలు చేసి ఉంటాం. అవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. గత జన్మలు వదిలేయండి. అదన్నీ మనకు తెలీదనుకోండి. కానీ ఇన్నేళ్ళొచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే గత జీవితంలో ఎన్నో అంటారు. చూడండి, ఒక తల్లి గర్భంలోకి రావాలంటే అంత తొందరగా రాలేము. అది ఎన్నో అయ్యి దాని తర్వాత ఒకటి నిలిస్తేనే అక్కడ గర్భం అన్నది దాల్చన వల్లవుతుంది. అక్కడే మనం ఎంతో సాహసం చేశాము. దాని తర్వాత గర్భంలోకి వెళ్ళిన తర్వాత 9 నెలలు లోపల ఎంతో కష్టాలు అనుభవించి, ఎంతో ధైర్య సాహసంతోటే మనం బయటకొచ్చాము. అది తర్వాత ఇంత జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదుర్కొని పెరిగి పెద్దయ్యాము. అంటే మనం పైనుంచి టక్కనే ఊడిపడలేదు. ఎంతో ధైర్యము, సాహసం చేస్తేనే మనం ఈ జన్మ తీసుకొని ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నామనమాట. సో, ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని, ఇవన్నీ మనం ముందుకు సాగుతూ వెళ్తే, అప్పుడు జీవితంలో మనకు భయం అన్నది ఉండదు. ధైర్యము, సాహసాలు గుర్తొచ్చి, ఓకే. నేనేమైనా చేయగలుగుతాను. నేను ముందుకెళ్ళగలుగుతాను అన్నదొస్తది. సో, ఇలాగా మన యొక్క పాజిటివ్ థాట్స్‌ని ఎప్పుడైతే మనము దీన్ని పెంచుకుంటూ వస్తామనుకోండి, అప్పుడు మన జీవితం సాఫీగా తయారవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఉషా గారికి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.